గట్టిగా చెప్పాడు అన్నమాట. రాష్ట్రాన్ని అక్కడ చూడండి మీరు, వాయిస్ పక్కన వింటే మహిళల గొంతులు వినబడతాయి గట్టిగా నవ్వుతారు. ఎక్కువ మహిళలే ఉన్నారు. అంటే ఏంటి, మహిళల మీటింగ్ లో ఈ మాట మాట్లాడాడు ఆయన. తద్వారా సైకలాజికల్ గా ప్రిపేర్ చేస్తున్నారు కదా అని సంగతి మర్చిపోండి. అంటే ఈయనేంటి చంద్రబాబు గారు కృష్ణా గుంటూరు జిల్లా భాష ఏది పెద్దరికంగా చూద్దాం, దాన్ని P4 లో పెట్టేస్తున్నాం కదా, దాంతో అయిపోతుంది. నిరుద్యోగ వృత్తిని తీసుకొచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ పెట్టేస్తే అయిపోతుంది, బాగుపడిపోయినట్టు, ఇంకా వాళ్ళకి సపరేట్గా ఇవ్వక్కర్లేదు. అట్లాగే ఇది అన్నటువంటి ఫీలింగ్ని బాబు గారు క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తుంటే దానికి తర్జుమా చేయాల్సిన పరిస్థితి అయింది. ట్రాన్స్లేషన్ ఇచ్చారు ఆయన. బాబు గారి భాషకి P4 అంటే ఇది, P4 అంటే పేదలను వదిలేసే అని. అది సంగతి. అంటే బాబు గారు కొంచెం శుతిమెత్తగా చెప్పారు, అంటే ఇదేం అవ్వదు అది ఇదని కాకుండా ఇస్తాము, కర్ర విరగకుండా పాము చావకుండా ఆయన చెప్తాడు. ఈయన రొట్టె విరిచి నోట్లో పెట్టాడు, అంతే తేడా. ఇది ఒక రకంగా ఏమన్నా ధిక్కారం అవుతుందా? పార్టీనే ఏమన్నా వ్యతిరేకించాడు, పార్టీనే ఏమన్నా అన్నాడు ఆయన. అంటే తెలుగులో ట్రాన్స్లేషన్ ఇచ్చాడు శ్రీకాకుళం భాషలో, అంతే. బాబు గారు ఇచ్చిన ఒక హామీని ఇది అవ్వదు సాధ్యం కాదు అని చెప్పడం ఒక మంత్రి, బాబు గారు చెప్తారా సాధ్యమని, రేపిస్తామని? ఏం చేయబోతున్నారు? పబ్లిక్ ఓవర్ ఎక్స్పెక్టేషన్ పెట్టాక లాస్ట్ ఇయర్ బూతులు తిట్టించుకోవడం కంటే ఇప్పుడే ప్రిపేర్ చేస్తున్నాడు ఆయన. ఇప్పుడు కిందసారి అట్లాగే రుణమాఫీ చేద్దాం అని చెప్పి ఆయన అన్నాడని లాగుతా కూర్చున్నారు. సంపూర్ణ రుణమాఫీ లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి పశువు కుంకుమ 10,000 ఇచ్చాం కదా, దాన్ని 1,00,000 అనుకోమని చెప్తే జనాలు చేత్కరించారు. అది